యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో ఏల్లే చంద్రశేఖర్ వ్యవసాయ క్షేత్రంలో ఒలిగొండ ప్రగతి పాఠశాల పూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బల్లెపు సత్తయ్య సార్ మాట్లాడుతూ, చాలా సంవత్సరాల కాలం తర్వాత ప్రగతి పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ తమ తమ వ్యక్తిగత సుఖ సంతోషాలను పంచుకున్నారు. ప్రగతి పాఠశాలలో అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులందరూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని తదనుగుణంగా కలిసిమెలిసి ఉంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఏలే చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బల్లెపు సత్తయ్య, గడమిది ధనంజయ, సింకోజు నరసింహచారి, వనం ఓంకార్, మహమ్మద్ జిలానీ, బుంగ జయరాజు, వనగంటి సత్యనారాయణ, బి ముత్యాలు, శ్రీనివాస్, బర్ల జగదీశ్వర్, మార్క నరసింహ, మాటూరు వెంకటేశం, మారోజు యాదగిరి, రాచకొండ కృష్ణ, సంక్షెట్టి పాండు, గజ్జి గంగారాం, వలమల రత్నయ్య, సంక్షెట్టి విజయకుమార్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తు రాసిన తర్వాత నాకు ప్రైవేట్లో వచ్చింది, గవర్నమెంట్ కౌన్సిలింగ్ వస్తుందని వెయిటింగ్ ఉంటే నాకు ఆత్మ కాలేజీ ఎడ్యుకేషన్ కాజిపేటలో వచ్చింది. నేను చూసుకోవాలి వస్తుంది అది కదా, తెల్లారి ఎవరో చెప్తా పోతే నా సీట్ వేరే వాళ్ళకి బాగా ఇక్కడ ఉన్నటువంటి 17 మందిలో 12 మందితో వర్క్ చేసి ఉన్నటువంటి వచ్చినట్టు అటెండ్ అయ్యాను. 17 మందిలో 12 మందితో వర్క్ చేశాను. తర్వాత ఇక వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటూనే ఉంటాయి. ప్రతి సెప్టెంబర్ 5th పొద్దున 5 గంటలకు ఆయన ఫోన్ పోతుంది. సెప్టెంబర్ 5వ తారీఖు పొద్దున్న మార్నింగ్ 5 గంటల 11 మందికే ఫోన్ పోతుంది. నాతో మాట్లాడుతూ ఉంటుంది. అందరు సార్తో మాట్లాడాలి, నాకు నెంబర్లో సార్తో అందరూ మాట్లాడతారు. తర్వాత ఇక నేను ప్రజెంట్ వర్క్ చేసేది శ్రీచైతన్య. తర్వాత నాకు బిజినెస్లో కొన్ని కారణాల చేత పోవాలి, అక్కడి నుంచి ఆ తర్వాత ఈ టైం కూడా ప్రోగ్రామ్ చేయడామని మెసేజ్ గ్రూప్లో కూడా మెసేజ్ వచ్చింది. ఎవరు కూడా రెస్పాన్స్ కాదు. చివరికి 3 days దాకా 3 days 4 days దాకా నలుగురు వచ్చినా 5 వచ్చినా కలుసుకున్నాం. తర్వాత ఇంకా మన జీవితాన్న వేరే వాళ్ళు నెక్స్ట్ టైం ఎక్కువ వస్తారా అని డిసైడ్ అయినాం. కానీ ఇంతమంది వస్తారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ 2013 వరకు నగతే స్కూల్లో చేశాను. మా ప్రధానోపాధ్యాయులు వాళ్ళ దగ్గర నేను ఇంటర్మీడియట్ కోచింగ్ 2 సంవత్సరాలు. సారు మ్యాథ్స్ చెప్పేటప్పుడు అక్కడ మార్కెట్లో ఈ 4 ఫ్రెండ్స్ కలిసిపోయి ఆ మ్యాథ్స్ బేస్ అనేది నాకు 2 పిల్లలు ఎంటెక్ అయిపోయింది మలేషియాలో బాగా ఇంటర్మీడియట్ ఎంజేపీ సొసైటీ బీసీ గురుకులంలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను, జైలుగా చేస్తున్నాను. మాకు 2 బాబులు, పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year, చిన్న అబ్బాయి 10th class. మేము ఇంటికాడ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి మేము నుంచి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం, ప్రగతి కుటుంబం అందరం కలవాలి అనేసి అనుకుంటున్నాం. అయితే
కొన్నిసార్లు అనివార్య కారణం వల్ల ఎప్పుడే అనుకున్నాం, కానీ ఈసారి జయరాజ్ సార్ మెసేజ్ పెట్టిండు, టక్కున మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పిండు ఆల్రెడీ రథం స్టార్ట్ అయింది, ఇక ఎందరు వచ్చినా ఆగేది లేదని. మన సత్యనారాయణ సార్ కూడా అట్లనే అన్నాడు, ఎందరు వచ్చినా కానీ సార్ ఏదేమైనా సరే చేయాలి సార్ అన్నాడు. ఎప్పుడు చార్ సారు, ఓంకార్ సారు, జయరాజ్ సారు, హైదరాబాద్ కలిసి ఎప్పుడు మాకు ఇదే డిస్కషన్. దీన్ని సోమనాథ్ సార్ ఏం చేశాడంటే నాకు ఫోన్ చేశాడు అంటే ఎందుకు సందర్భంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నారు, అర్థమై ఉంటుంది. అతను ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి సార్ మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయండి, 102 మెంబర్స్ వచ్చినా దాన్ని సక్సెస్ చేద్దాం అని. ఖర్చులో డబ్బు విషయం నేను దాదాపు 30 ఏళ్ళ కూడా సిటీలోనే కాబట్టి నాకు ఒక 2-3 సంవత్సరాలు నాకంటే ముందు సార్ నాకంటే ముందు ఉండవచ్చు. తర్వాత బట్ట బాగేస్తుంది బట్ట బాగా ఇక్కడి నుంచి బట్ట బాగేస్తుంటే వరకు చెప్పాను సార్ నేను. ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతోటి చక్రం దిప్పి జనపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలు ఆడే యజమానులను ఎదురొడ్డిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, చేతిలో కంచం సంకోలో బిడ్డ ఊరు వాడతో కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నారు, జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళు పోరాట. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో